బంగారు బదిగున్నది. బంగారు బాదిగుంది. వెండి ఆహా దూలమున్నది. అవుని వర చూసి చెరువ కట్టితిని. చూసి చెరువు కడితివి. అగ్గు చూసి బాగుతవుతుంది. బావి లోపల నువ్వు జలం లేదు. నా కొడుకు ఏడ పుట్లు కడిగి చెరువు కట్టాడు. వరం చూసి చెరువు కట్టినట్ట. రే మంత్రి వర చూసి చెరువు కడితిని. అగ్గు చూసి బాగుతవుతుంది. బావి లోపల జలం లేదు. చెరువు లోపల ఒక సుక్క జలం లేదు కదరా. ఏమనేది కడితే అదో మరో చూసి చెరువు కడితివి. అవును. మరో చూసి బావి కొడుతుంది. ఆ నువ్వు రెండు కొడుతువే. ఫస్ట్ నీళ్ళుండేలాగా చూసారా కూకుండా కొడక. ఏమో తెలియదు కొట్టేసినాను. యాడ ఎత్తుకోపోయి కొట్టేడితే నీళ్ళు ఎడక వస్తుందా. యాద కాలం వల్ల నేనేమన్నా నీళ్ళు ఎడుకొడుకుంటే పోతుంది అట్లా. చెరువుకే చెరువుకే రే మంత్రి ఇంకెట్లా తెలుసున అలాగే సీమలు పిలిచి చక్కెర వేస్తుంది. పాములు పిలిచి పాల పోస్తుంది. సీమలు ఇంకా నువ్వు చక్కెర తినలే. చక్కెర తినలేదు లేదురా మంత్రి. చక్కెర ఉందా పట్ల ఫస్ట్ నీకు బిగిస్తాను రావంతా. అప్పా నీకు నీ సామాన్లు బిగించిస్తాను. రే మంత్రోరియా ఏమా నీలిగిందా రే మంత్రోరియా సీమలు పిలిచి చక్కెర వేస్తుంది. సీమలు పిలిచి చక్కెర వేస్తుంది. పాములు పిలిచి పాల పోస్తుంది. పాములు పిలిచి పాలు పోస్తుంది. పాములు ఇంకను పాలు తాగలే. సీమలు ఇంకను చక్కెర తినలేదురా. గూపు నా కొడుక ఉన్నా పట్ల నిన్నమ్మని అంటే మా అమ్మతోడు తించిన మాకు పోయి రంసిడి చేతనా. ఇప్పుడు పాములు పుట్టుకు పాలు పోస్తుంది. అవును. పాలు ఎంత తాగలే. పాలు తాగలేదు రామంత్రోరియా. 12 రూపాయలు ఒక పాల ప్యాకెట్. పాల ప్యాకెట్ తెచ్చేది బాధ అవుతుందని చెప్పి పెనేది తెచ్చి పెట్టినాడు నా కొడుకు. లేదు రామంత్ర అటువంటి కర్మలు నేను ఏం చేయలేదురా. లేదురా. చక్కెర మరి కేజీ 40 రూపాయలు. చక్కెర పెట్టరా ముండా కొడుకు అంటే ఈగల పౌడర్ కలిపి పెట్టినాడు. ఏం చేసి లేదు రామంత్రోరియా. ఏమి పెట్టలే మరి వాళ్ళు తినలే. తినలేదురా. అంతా నీ కుదిరానే పోలే మరి. ఏం మాటలు పలుకుతున్నావురా. అబ్బా ఇవంతా ఎత్తిలేదు కానీ ఇంకా ముందు ఏముంది సమాచారం. వీధి వారికి బిచ్చమేస్తుంది. మా అమ్మతోడు ఇంకా నాకు రేగిందంటే ఇక్కడికి ఇక్కడ పెట్టాడు రామంత్రాలయ పేదోళ్ళకి అందరికి పెళ్లి చేస్తే నేను నీ జోతనే పని చేస్తాను. నాకు నీకు చేసినాను కదరా. అదే బిడ్డలు కాలేదా ఇవిడ 3 దినాలకే పారిపడేది. ఇంక ముగ్గురిని పెట్టుకోండి 3 దినాలు పారిపోకుండా ఇంకొకరు కట్టేది నిత్యమన పొద్దు. ఇంకొకరు ఉండారు కదా, ఇద్దరు ఉండారు కదా. లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ చాలు కదా. లేదప్ప లెఫ్ట్ రైట్ ఇంచేస్త్రీ పొద్దు. అవునా సరే అట్లా ఉంటాయి. మంత్రి మంత్రికి రే మంత్రోర్యా పేదవారికి పెళ్లి చేస్తే వీధి వారికి వెచ్చవేస్తే కానీ బ్రాహ్మణులు గొడుగు పెడితేనే సరి. రాతాపాలం బిడ్డలు లేదు కదరా. లేదురా మంత్రి. లేదు లేదురా మంత్రోర్యా. గుడ్ల తిన నా కొడుకు వచ్చినట్లున్నాడు. లేదురా మంత్రి. నాకు కాలేదురా మంత్రోర్యా.
24 గంటలు రాజ్యంలో చేసుకోకుంటే పెళ్ళాం దగ్గర ఎవరో చేసేది రే మంత్రి ఏం మాటలు పలుకుతున్నావు రా మంత్రి ఆ అమ్మతోడ తప్పుగా ఏమన్నా పలికి చెప్పు ఎలా ఇప్పుడా నువ్వే చెప్పు ఇంత పొద్దు చెప్పు కదా నా సౌఖ్యా 24 గంటలు ఎప్పుడు రాజు మేలుకోవాలంటే పెళ్ళాం దగ్గర 7 శాతం చేసేది అంటాను రే మంత్రి అటువంటి మాటలు పలుకొద్దురా నాతో పరీక్ష ಮಾಡదు కానీ దేవంతోడ నీ దగ్గర పైనాస్ పడితే నీ దగ్గర పైన ఇంకా గుంజుకోనికి ఏం లేనాకి ఏమన్నా ఎరుకోకి ఆడికి పైన ఇప్పుడు ఆ ఆడికి ఏమన్నా వచ్చే గుంజుకుంటానట్లు మెల్లిగా అవునా పైన ఇంకా పోయిందికా సరియా నీకు బిడ్డలు లేదు లేదు ఏం లేదు లేదు ఉండాలే గుందా కొడతా వాడేమో మరి ఆపరేషన్ మన చేసుకోవచ్చిన తెలిసిన రే మంత్రులయ్యా అటువంటిది ఏమి నేను చేసుకురాలేదురా చేసేదానా మా అమ్మతో బొడ్డావు తిరిగి పెడితే కూడా పెట్టేస్తుంటే ఏమంటాడు రే మంత్రులయ్యా వీడు తిరిగేదే లేదంటే ఏం చేసేది నేను సేపటి చెప్పేదానికి ఏమి ఇది రే మంత్రులయ్యా అబ్బయ్యా నీకు బిడ్డలే లేదు అబ్బా ఆ, ఏమంటాడే బిడ్డలు లేదా లేదురా మంత్రులయ్యా లేదు బిడ్డలే లేదు బిడ్డలు లేదు అబ్బా ఏమిది రైట్ లీఫ్ రైట్ కుతులు లేకుండే వాడంతా ఏరియాకి వస్తాడు మా రాజ్యానికి రే మసాల మొండ ఎవడా నీకు మంత్రి ఎవడు ఏయ్ నేడ్రా రాజ్యపడి రే గండు రే మంత్రి అబ్బా తో పరీక్ష ಮಾಡదురా మంత్రులయ్యా ఏం చేసేది బిడ్డలు లేకుంటే చెప్పులే జరిగిట్టావే రే మంత్రి ఎట్లా తెలుసా అబ్బా ఎట్లా అలాగే ఆలోచిస్తాను వీటికి పారమున్నా కాసులు పడమంట పల్లె రాముడా ఇల్లాలమ్మ పేట ఉన్నది నా పేటలో సరే నా భార్య బులచ్చిమిదే ఉన్నది అయ్యమ్మేమన్నా ఏమి కాదు నీ ప్యాంట్లా అవును వయసుకి చేయిందా చెయ్ బాగానే ఉన్నది బాగలేదా బాగలేదు పర్వాలేదు పోమండి అట్లా అట్లా పుష్పరాజు తగ్గదే లేదు బులచ్చిమిదేవి పిలిపెట్టాలా నా భార్య బులచ్చిమిదేవిది నీ భార్య పూలచ్చిమిదేవిని ఆ. నీ పిలుచుకోస్తాను పద తీసుకొస్తావా వా అమ్మా అమ్మ రాబమ్మ బోలచ్చిమి దేవమ్మ అమ్మ రాబమ్మ బోలచ్చిమి దేవమ్మ
ఆడికెళ్ళితో కట్టబిన్నారా డబ్బా ఆడికి రమ్మనింది